పట్టణ అభివృద్ధి రోడ్ల విస్తరణ పేరుతో అధికారులు అధికార పార్టీ నేతలు పైశాచికత్వానికి పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిపట్నంలోని రోడ్ల మధ్యలో రోడ్డుకు ఇరుపక్కల వివిధ కాలనీలో ఉన్న గ్రామ దేవత గుడులు కార్పొరేషన్ అధికారులు రాత్రికి రాత్రి కూల్చివేశారు. దీంతో తెల్లవారేసరికి పట్టణ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతాల్లో కుటుంబాలను చల్లగా చూడాలనే ఉద్దేశంతోనే గ్రామ దేవతలకు ఏడాదికి ఒకసారి పెద్ద ఎత్తున స్థానికులు గ్రామ దేవతలకు చిన్నపాటి గుడులు నిర్మించుకుని పూజలు చేస్తూ ఉంటారు. ఇవి కూడా అభివృద్ధికి రోడ్ల విస్తరణకు అడ్డుగా ఉన్నాయనే ఉద్దేశంతోనే అధికారులు పైశాచికత్వానికి పాల్పడటం పట్ల ప్రజలు ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. పట్టణంలోని సుమారుగా 50కి పైగా గ్రామ దేవతలు పోచమ్మ, మైసమ్మ, వేల్పులమ్మ గుడులు నీలమట్టం చేయటాన్ని జనాలు హిందూ సంఘాల నేతలు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై హిందూ సంఘాలు సైతం కోపోద్రిక్తులవుతున్నారు. కార్పొరేషన్ అధికారుల గుర్తు తెలియని వ్యక్తుల అనే దానిపై కూడా వన్ టౌన్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా అధికారులు ఇలాంటి అకృత్యాలకు పాల్పడటం పట్ల జనాల్లో తీవ్ర వ్యతిరేక భావాలు ఏర్పడుతున్నాయి. హిందూ సంఘాలు దీనిపై తీవ్రంగా పరిగణిస్తాయని హెచ్చరిస్తున్నాయి. దీనిపైన స్పష్టమైనటువంటి ఆకస్మికంగా ఎవరు ఈ యొక్క గుళ్ళను కూలగొట్టినో తెలియదు, కానీ దారి మైసమ్మ గుళ్ళు చాలా సెంటిమెంట్గా ఉన్నటువంటి ఈ యొక్క గుళ్ళు ప్రతి ఏటా బస్తీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మైసమ్మ దేవుడికి, మైసమ్మ తల్లికి ముఖ్యమైనటువంటి సంస్కృతి ఆనవాయితీ మన ప్రాంతంలో ఉంటుంది. అటువంటి దారి మైసమ్మ గుళ్ళను మరి కూలగొట్టింది ఎవరు, కూర్చుకున్నది ఎవరు, ఇది ఇప్పటికీ అర్థం కాక అయోమయ పరిస్థితులలో ఈ యొక్క గోదావరి ఖనిలో భయాందోళన, గందరగోళ వాతావరణం నెలకొన్నటువంటి యొక్క సందర్భంలో దీనిపైన మున్సిపాలిటీ వాళ్ళు మరి కూల్చిర్రా, లేక సింగరేణి వాళ్ళు కూల్చిర్రా, మరి ఎవరు కూల్చారు అనేది కూడా అర్థమవుతలేదు. కాబట్టి దీనిపైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. ఆ యొక్క ఏదైతే గుళ్ళను కూలగొట్టిందో వాటిని కట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకునేటువంటి విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ గారు దీని మీద స్పందించాలి. వాళ్లకు ఏదైతే బస్తీలలో